బ్యాక్ టు న్యూస్. నల్గొండ జిల్లా పెద్దకాపర్తి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. నేషనల్ హైవేపై హైదరాబాద్ వెళ్తున్న కారును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న బాలుడు సహా 4 మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన కారు డ్రైవర్ను ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో 2 మహిళలున్నారు. साइड डोर को लगाओ। हाँ, डोर को कुंडी लगा के डोर में लगाओ ना। डोर में హైదరాబాద్ వైపు వెళ్తున్న కారును వెనక నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. మృతులు తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన వారుగా గుర్తించారు. ప్రస్తుతం ఈ కుటుంబం హైదరాబాద్లోనే ఉంటున్నట్టు తెలుస్తోంది. ప్రమాదంపై చిట్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు. రవి, లక్ష్మీదుర్గ హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద ఆర్సీ అనే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ విజయవాడ వెళ్తున్నటువంటి కారును వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్నటువంటి 4 అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాము. దుర్మరణం చెందినటువంటి వారి మృతదేహాలు అంబులెన్స్లో ఇక్కడికి తరలించడం జరిగింది. మొత్తం వీళ్ళంతా కూడా హైదరాబాద్ జీడిమెట్లో ఉంటారు. వీళ్ళంతా కాకినాడకు చెందినటువంటి వరప్రసాద్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు. వరప్రసాద్ తన స్నేహితుడు శ్రీకర్ ప్రసాద్తో కలిసి విజయవాడ వైపు వెళ్తున్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. ఈ క్రమంలోనే చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద వస్తున్న క్రమంలో వెనక నుంచి వస్తున్నటువంటి ఆర్సీ అనే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మితిమీరినటువంటి వేగంతో ఢీకొట్టింది. ఈ క్రమంలో కారులో ప్రయాణిస్తున్నటువంటి ఐదుగురులో కేవలం డ్రైవర్ సీట్లో ఉన్నటువంటి ఎవరైతే వరప్రసాద్ స్నేహితుడు శ్రీకర్ ప్రసాద్ మాత్రమే తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. ముందు భాగంలో కూర్చున్నటువంటి వరప్రసాద్, వెనక సీట్లో కూర్చున్నటువంటి అతని భార్య, 2 పిల్లలు పోలీసులు కూడా తీవ్రంగా శ్రమించి అతన్ని నల్గొండ నార్కట్పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. వీరి మృతదేహాలను జిల్లా కేంద్ర ఆసుపత్రిలోని నల్గొండ జిల్లా కేంద్ర ఆసుపత్రికి అయితే తరలించారు. చూసుకోవచ్చు మనం విజువల్స్ లో మృతదేహాలన్నిటి కూడా వరప్రసాద్ సంబంధించిన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఈసీజీలు అయితే తీస్తున్నారు. ఇక్కడ నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి కూడా ఈ ఘటనకు సంబంధించి కేవలం ఆర్సీ అనే ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ అప్పుడే మారారు. సీనియర్ డ్రైవర్ మారితే జూనియర్ డ్రైవర్కి ఇవ్వడంతో ఆ డ్రైవరు మారిన వెంటనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందినటువంటి 4 కూడా దుర్మరణం చెందారు. చూడొచ్చు మొత్తం కూడా వీరంతా కూడా కాకినాడకు చెందిన వారు. వీరంతా హైదరాబాద్ జీడిమెట్లో ఉన్నారు. చెన్నైకి వెళ్ళి చెన్నై నుంచి మళ్ళీ కాకినాడ వైపు వెళ్తున్నట్లయితే మనకు పోలీసుల ద్వారా విశ్వసనీయటువంటి సమాచారం అంతా ఉంది. అసలు ఈ ఘటనకు సంబంధించి ఇక్కడ అంబులెన్స్ డ్రైవర్ కూడా ఉన్నారు. అదైతే టోల్కి సంబంధించినటువంటి వారు ఏం జరిగిందండి, ఎప్పుడు జరిగి ఉండొచ్చు, ఎట్లా జరిగి ఉండొచ్చు? సుమారు మాకు 5:30కి కాల్ వచ్చిందండి. అప్పటికే పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నారు. మేము వచ్చినాక క్రాష్ అయింది. అంటే బస్సు ఢీకొనడం వల్ల ఈ కారులో ఉన్న వాళ్ళంతా క్రాష్ అయ్యారు. క్రేన్ తెప్పించి అందులోంచి వీళ్ళని బాడీస్ని బయటికి తీయడం జరిగింది. ఎస్ఐ గారు, సిఐ గారు ఉన్నారు అక్కడ. మా టోల్ సిబ్బంది, మా ఎన్హెచ్ఐ టీం మొత్తం మేము శ్రమించి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఎంతసేపు అవుతుంది ఇక్కడ తీసుకొచ్చి? ఎట్లా ఉంది ఇక్కడికి మేము వచ్చేసి ఒక ½ అన్ అవర్ అవుతుందండి. వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ బాడీస్ ఉన్నాయి, కొంచెం టైం పడుతుంది అనేసరికి ఇక్కడ వెయిటింగ్లో ఉన్నామండి. అట్లా చూసుకోవచ్చు. మృతదేహాలకు అయితే అక్కడ దుర్మరణం చెందినటువంటి వరప్రసాద్ కుటుంబ సభ్యులకు సంబంధించిన మృతదేహాలన్నింటినీ కూడా ఈసీజీ తీస్తున్నారు. ఇక్కడ నుంచి మార్చురీకి తరలిస్తారు. మొత్తంగా ఈ కారు ప్రమాద ఘటనలో మొత్తం ఒకే కుటుంబానికి చెందినటువంటి 4 మృతి చెందారు. వరప్రసాద్ స్నేహితుడైనటువంటి శ్రీకర్ ప్రసాద్కు పరిస్థితి విషమంగా ఉంది. నార్కట్పల్లి
కామినేని ఆసుపత్రిలో అతనికి చికిత్స అందుతున్నారు. మొత్తంగా తెల్లవారుజామున నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద ఏదైతే బ్లాక్ స్పాట్స్గా గుర్తించినటువంటి ఈ ప్రాంతంలో బ్లాక్ స్పాట్స్ నిర్మాణ పనులు ఇంకా జరుగుతున్నాయి. ఆ క్రమంలోనే భారీగా వాహనాల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. ఈ బ్లాక్ స్పాట్స్ వద్ద రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పోలీసులు చర్యలు చేపడుతున్నప్పుడు కూడా మితిమీరిన వేగంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒకే కుటుంబానికి చెందినటువంటి 4 మృత్యువాత పడిన పరిస్థితి అయితే నల్గొండ జిల్లాలో వెలుగు చూసింది. ఓకే రవి, థ్యాంక్ యూ.